హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంకా నిన్న మొన్న బావ వాళ్ళ ఇంటికి అయితే దావత్కి వెళ్ళినాం. ఇంకా వచ్చేసి ఈరోజు ఇక నిన్న రాగానే కొంచెం లేట్ అయింది, కొంచెం ఇక టైర్డ్ కూడా అయింది. పానం నిన్న మనకి జ్వరం వచ్చిన పానం కదా, ఇక కొంచెం బాడీ కూడా అనేజీగా ఉండే. ఇంకా ఎందుకులే అని చెప్పేసి నిన్న బావి కాడికి అయితే రాలేదు. ఇంకా ఇక ఈరోజు వచ్చాను పొద్దుగాలనే. చూడండి, ఇక్కడ అయితే మొక్కజొన్న అయితే మనం చెప్పినాం కదా, ఆల్రెడీ మొత్తం ఎండిపోయింది. ఆల్రెడీ సగం అంతా మంచిగా ఉంది, సగం అంతా ఎండిపోయింది ఆల్రెడీ. అయినా ఏం బాధ లేదు, ఎందుకంటే మళ్ళీ పెడదాం, మళ్ళీ వేద్దాం. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే, అసలు వాస్తవానికి నాకు అసలు ప్లానింగ్ ఏముందంటే ఇక్కడ అప్పుడే అక్కడ బోర్ దగ్గర ఒక పొక్క తీసి, అదే సంపులాగా తీసి అక్కడ ఒక మోటార్ వేసి అక్కడ నుంచి పంపింగ్ వేద్దామని ప్లానింగ్ ఉండే నాకు అసలు వాస్తవానికి. కాకపోతే బోరు అప్పుడు లాస్ట్ టైం మనకి ఇక్కడ వరికే వారింది, ఏకంగా ఎకరం పొలం వరికి వారింది. ఈసారి వారదా అని ఒక థాట్ తోటి ఇది చేశాను. చేస్తే ఏమైందంటే ఇక ఈసారి వర్షాలు తక్కువ పడ్డాయి కదా, మన వర్షాకాలంలో తక్కువ పడే వరకు ఇక దానికి మనం ఏం చేస్తాం, అందుకే నా బోరే కాదండి, చాలా బోర్లు మాది ఇక్కడ అయితే, చాలా అంటే చాలా బోర్లు అయితే మస్తు మంది బోర్లు తక్కువైనాయి. మీది ఇక్కడ కూడా వర్షాలు తక్కువ పడితే మీకు కూడా ఎవరి బోర్లు తక్కువైనాయి మాకైతే కామెంట్, వీడియో చూసే వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియో వస్తే. అలా అయితే ఇంకా మనమైతే ఇక్కడ మగజొన్న అయితే పెట్టిన, ఇక డౌట్ వచ్చే నేను మగజొన్న పెట్టిన. ఆ మగజొన్న పెట్టిన లాస్ట్కి వస్తే అది కూడా మొత్తం ఏం పండతలేదు. ఆల్రెడీ ఇక మాకు ఇంటికాడ బర్రెలు ఎడ్లు ఉన్నాయి కాబట్టి నాయనగా ఎండిపోయింది కంకులు పెట్టని ఉంటాయి కదా కర్రలు, అవైతే కోసుకోవద్దు ఇంటికి, ఆల్రెడీ ఇంటికే కోసుకొస్తుంది డైలీ. ఇక ఇక్కడ ఆందెంకాయలు పెట్టిన కొన్ని గట్లే. ఇక విలేజ్లలో మార్కెట్ అవుతుంది కదా, మనవి పక్క విలేజ్లలో మన విలేజ్లో కూడా మార్కెట్ అవుతుంది, కొంచెం అక్కడ కూడా అమ్ముకోవచ్చు అనే థాట్ తోటి నేను ఇక్కడ ముందుగానే ఆందెంకాయలు కొంచెం బీరకాయలు పెట్టిన. బీరకాయ చెట్లు అయితే ఎండిపోయినాయి, ఇంకా ఏమున్నా ఆందెంకాయలు ఉన్నాయి. ఆందెంకాయలు కూడా ఒక్కసారి వెళ్ళినాయి, ఆ ఒక్కసారి వెళ్తే 200 ఏమో వచ్చినాయి. ఇక వేస్ట్ అయిపోయింది అది కూడా. ఇంకా ఏం చేసినా అంత వేస్ట్ అయిపోయింది సరే. ఇంకా మొక్కజొన్న అయితే ఈసారి కొంచెం ఫెయిల్ అయినట్టే మనము. ఇప్పుడు అయినా సరే బాధపడేది ఏం లేదండి. మళ్ళీ మనం ఇప్పుడు ఈ మొక్కజొన్న కొంచెం ఇంకొక 1 వీక్ అన్న 15 డేస్ అని అవుతుంది. ఇది కంప్లీట్ కాగానే మనం ఏం చేయాలంటే, మళ్ళీ అక్కడ సంపు పొక్క తీస్తా. సంపు పొక్క తీసి మళ్ళీ కొంచెం జాగా కొంచెంగా అంటే ఏమంటారు, కొంచెం వంపులాగా ఉన్న దగ్గర, ఎత్తులున్న దగ్గర ఏమవుతుందంటే, ఎత్తులున్న దగ్గర తక్కువ వాడుతుంది, వంపులున్న దగ్గరకి ఎక్కువ వెళ్ళిపోతున్నట్టు నీళ్ళు. అది కొంచెం ఒక సెట్టింగ్ చేపిస్తా. సెట్టింగ్ చేపించి అంతేగా మళ్ళీ సంపు గిట్ల తీసి చేస్తా. చేసి మళ్ళీ ఇక సీట్ కనన్నా ఏదైనా మనం అనుకున్న పంట ఏదైనా ఉంటే అది పెట్టేస్తా. ఇంకా అది దేనికి కొంచెం బెనిఫిట్ కూడా చూసుకొని పెట్టుకుందాం, ఎందుకంటే మనం కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాము. ఇంకా ల్యాండ్ కొని మనం ఇబ్బందులు అంటే చెప్పి చాలా వీడియోలో చెప్పాను కదా. అయినా కానీ ఇంకా కొంచెం రిస్కుల్నే ఉన్నాం. ఇంకా ఈ మగధన చూడు ఇట్లుంది. ఆనకాయ చెట్లు కూడా చూపిస్తా. ఆనకాయలు మంచిగానే కాస్తున్నాయి, కాస్తలేమని కాదు కానీ రేట్ లేదా వీటికి. రేట్ లేని ఎవరు ఏం చేస్తారు, దానికి వాళ్ళు ఏం చేస్తారు. ఇక ఇక్కడ చూడండి ఆనకాయ ఎట్లా కాసినాయో ఒక్కొక్క దగ్గర చూపిస్తా. ఇక ఇక్కడ వచ్చేసరికి ఉంటుంది, ఇక్కడ ఒకటి పెద్దగా అక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ అందరికి అట్లా పడ్డది. ఇక ఇట్లయితే వాడ కూడా పెద్దది ఉంది. ఆ బావి కాడ కూడా ఏకదం పోసే బోర్ ఉందండి, మన అయితే నాటేసిన బావి ఉంది కదా, మనం చూసాం వీడియోదా. ఇక్కడ కూడా పెద్దది పడ్డాయి, ఈ రెండు అన్నదమ్ములు లేక రెండు పడ్డాయి, ఆడ రెండు పడ్డాయి. ఇక ఆ బావి కాడ చూసారు కదా నాటేసిన దగ్గర, ఆడ కూడా ఏకదం పోస్తుండే బోరు. అది కూడా చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది ఈసారి. అసలు వ్యవసాయమే ఈసారి అంతా ఆగమైపోయింది. అసలు అసలు రైతులను ఆదుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అసలు ఎప్పుడైనా కానీ. మళ్ళీ మనం చేస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు చూడండి, ఈ మగజొన్న నేను మనం అమ్ముదాం అనుకున్నా, పచ్చి మీదనే అమ్ముదాం మన దగ్గర రైతుల దగ్గర తక్కువ తీసుకుంటారు. ఇక అట్లుంటది. అందుకే నేను కూడా ఏమనుకున్నా అంటే, ఇక ఉండని వెళ్ళిన కాడికి ఇక అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి, ఎండిపోయింది ఉన్నదైతే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇక ఉండంతి మనకు మొక్కజొన్న అని చెప్పేసి అనుకొని ఇక మన మొక్కజొన్న మనకైతే ఉంచేసిన. ఇంకా ఇప్పుడు ఇది మొత్తం ఎండిపోయినాక కోసుకొని ఇంకా కంకులు ఈరుసుకొని మళ్ళీ సొప్ప వేసి సొప్ప పక్కేస్తే బర్రెకి అవుతుంది. ఇంకా కంకులు అయితే మనకు ఇంటికాడ పోసుకొని ఆయన మిషన్ తీసుకొని మిషన్ పట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ బావి దగ్గర అయితే ఉల్లిగడ్డ చూద్దాం ఒకసారి, అట్లే ఉల్లిగడ్డ కూడా చూపిస్తాం మనకు ఒకసారి ఎట్లుంది అది. ఉల్లిగడ్డ చూద్దాం. చూడండి, ఇక్కడైతే మొక్కజొన్నలకి వెళ్తున్నాను నేను బయటకు. ఇక్కడైతే ఎండిపోయింది ఆల్రెడీ. ఇగో ఇగో చూస్తారు కదా, ఇదంతా ఎండిపోయింది మొత్తం అంతా ఆల్రెడీ, ఏం ఆశ లేదు. ఇక అందుకే కొన్ని ఇక కంకులు పెట్టిన కర్రలు ఉన్నాయి కదా, ఇవైతే నాయన అయితే ఇంటికి కోసుకొచ్చిన బర్రెకు ఎడ్లకైతే వేస్తుండు. చూడండి, ఉల్లిగడ్డ అయితే నీళ్ళు అయితే వారబెట్టినాం కదా, ఇక కొంచెం వర్షం కూడా పడ్డది. ఇక పూత కూడా వచ్చేసింది, వీటికి ఇట్లా పువ్వులు పూస్తుంది. ఇంకా ఉల్లిగడ్డ కూడా దగ్గర పడ్డట్టే. ఇక మొక్కజొన్నతో పాటు అయిపోతుంది అది కూడా. మొక్కజొన్న ఎప్పుడైతే అది కూడా అప్పుడు అయినట్టే. ఇగో ఇట్లయితే అయింది.
ఇక ఉల్లిగడ్డ చూస్తారు కదా, ఇక ఒక్కొక్కటి ఇక ఈ సైజుకి వచ్చేసినాయి. ఇంకా కొంచెం నీళ్ళు టైం టు టైం మంచిగా పెట్టుంటే మనకు బెటర్గా ఉంటుండే. సో ఈ బావి కాడ అయితే చూసినాం కదా అంతా. ఇక మనమైతే ఇప్పుడు ఆ బావి కాడికి అయితే వెళ్దాం. ఆ బావి కాడికి వెళ్ళి ఇంకా అక్కడైతే ఎలా ఉందో, అక్కడ కూడా వరి ఎలా వాడుతుంది, బాగుందా బాగాలేదా అని చెప్పేసి అదంతా అయితే చూద్దాం. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాము. నేనైతే బైక్ దగ్గరికి వెళ్తున్నా. బైక్ దగ్గరికి వెళ్ళి బావి కాడికి అయితే పోదాం. సో ఆ బావి కాడ నుంచి వచ్చేసిన, ఇక్కడ బండి పార్క్ చేసిన, ఇక్కడ వరి కాడికి అయితే వచ్చేసిన. ఇంకా అటు ఇటు కొన్ని ఇట్లా నీళ్ళు ఉన్నట్టున్నాయి. కొంచెం వర్షం పడ్డది కదా ఇప్పటిదాకా, దానివల్ల కావచ్చు, ఆ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి. బోర్లు అయితే తక్కువ వస్తున్నాయి. 2 బోర్లు దించినాం, 2 బోర్లు అయినా కానీ గట్ల తక్కువనే సరిపోతున్నాయి నీళ్ళు. ఫుల్గా అయితే సరిపోవట్లేదు నీళ్ళు మనకైతే. ఇంకా ఇంకా వరి అయితే చూడుర్రి, వరి అయితే కనిపిస్తుంది కదా మనకైతే. ఇక్కడ చూడుర్రి. సో కిందికి అయితే వచ్చేసిన. ఇక ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనది అన్నట్టు. ఇది ఈ బోర్ పైప్ పోసేది కనబడుతుంది కదా, అదే పైప్ నీళ్ళు వస్తుంది, అక్కడ కనెక్ట్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ నుంచి అయితే మనది. ఇప్పుడైతే మన దగ్గర దిగుతున్నా. ఇప్పుడు మన పైన చూసింది అయితే తమ్ముళ్ళది. గ్యాప్ ఇస్తుందా? గ్యాప్ ఇస్తుంది ఆల్రెడీ. ఈ బోర్ కూడా కొత్తగా మనం దించినాము, అది కూడా గ్యాప్ ఇస్తుంది. ఈ లాస్ట్ వరకు అసలు వరి మొత్తం 5 వరకు అసలు పండుతుందా పండదా అని కూడా అర్థమవుతలేదు. ఇక్కడ అదే చూసుకుంటే ఎవరైతే గిట్లుంది. ఇంకా అంత సగంకి వచ్చినట్టు. ఇంకా ఇంకొక 1.5 month అన్న వారాలి ఇల్లు ఇంకా దగ్గర దగ్గర. అట్లయితేనే మనకు పంట చేతికొస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇలా అయితే ఉందండి వరి కూడా. ఇక్కడ చూస్తున్నాం కదా ఇట్లా, ఈ ఊరాలు అయితే సన్నగా ఉన్నాయి, నడవస్తలేదు, అందుకే ఏం మాట్లాడొస్తలేదు. ఇక కానీ పొద్దులు ఎన్ని, ఒక విషయం చెప్పుకోవాలంటే, పొద్దులు లేచి ఇట్లా పచ్చని పొలాలకు వచ్చి తిరిగితే మాత్రం మస్తు ఉంటుంది. కాకపోతే ఈ బోర్లు వసలో ఒక చిన్న బాధ ఉంది, కానీ మస్తు అనిపిస్తుంది కదా బయట తిరిగితే. ఇంకా పొద్దులు ఇట్లా బాగుంటుంది, వెదర్ కూడా బాగుంటుంది. ఇట్లయితే రావడానికి అయితే బాగా అనిపిస్తుంది. ఓకే, మనం అయితే ఇంటికైతే వెళ్దాం. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా పనికైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంటికైతే వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయినా. ఇంకా వచ్చేసి ఇక పనికైతే వెళ్ళాలి. ఆల్రెడీ బ్యాగ్ కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నా, ఇక కనిపిస్తుంది కదా, బ్యాగ్ మిషన్ అన్ని పెట్టుకున్నా. ఇంకా ఇక పనికైతే వెళ్ళే టైం అవుతుంది. ఇంకా మా వాళ్ళు అయితే వస్తారట, రాగానే వెళ్ళాలి. ఇంకా ఆమె ఇక ఇంటి రోజు లేదు, ఈరోజు వీడియో కనిపిస్తలేదు కదా, అదే అనుకుంటారు కదా అప్పటి నుంచి ఆమె లేదు. ఇక పనికి అనుకోకుండా పని పోయింది, ఇలా కోపల పని పోయింది చెప్పి తినకుండా. సో ఇక మనమైతే ఇంట్లో అయితే రెడీ అయినాం. ఇంట్లో అయితే ఇట్లా ఉందంతా. పిల్లలు స్కూల్ వేరు కాబట్టి అంత ఇల్లంతా ఇక చిన్న పోయినట్టు ఉంటుంది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వస్తారు ఇంటికి. ఓకేనా, ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బాయ్ 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 బాయ్.